వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. గత 15 రోజులుగా నీళ్లు రావటం లేదని ఎంపీడీఓ ఆఫీస్ దగ్గరికి 40 మంది గ్రామ సెక్రటరీ నిలదీసిన ప్రజలు. నూగురు వెంకటాపురం నివాస్ న్యూస్. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో గల బీసీ మర్రిగూడెం గ్రామ పంచాయతీలోని రంగరాజపురం కాలనీలోని గత 15 రోజులుగా నీళ్లు రావటం లేదని ఎంపీడీఓ ఆఫీస్ దగ్గరికి సుమారు 40 మంది గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉపేంద్ర మేడంని అడగటానికి వచ్చారు. సమాధానం వారిని కించపరిచేలా సమాధానం ఇవ్వటంతో వారు కించపరిచేలా అంటే నీళ్లు పక్కన తెచ్చుకోవచ్చు కదా, మీ ఊరు మంచిది కాదు అనే మాటలతో ఈ మాటలు తట్టుకోలేక స్పెషల్ అధికారి అయినటువంటి ఆంజనేయులకి విన్నవించుకున్నారు. ఆయన కూడా అసభ్య పదజాలాన్ని మాట్లాడటం జరిగింది. మీకు మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి కదా, పంచాయతీ నీళ్లు ఎందుకు అని అడిగారు. సార్, మాకు ఏ నీళ్లు కూడా రావటం లేదు అని వారు నిర్ణయించుకోవటం జరిగింది. ఈ మేరకు మిషన్ భగీరథ ఏఈ శ్రీనివాసరావుని పిలిపించగా వారి సమాధానం కూడా మీ మోటారు ఎన్నిసార్లు బాగు చేసినా బాగా అవటం లేదు అని చేతులు దులుపుకున్నారు. అధికారులు, బాధిత ప్రజలు మీడియాను ఆశ్రయించడం జరిగింది. వివరించి చెప్పటం జరిగింది. దీనికి బాధ్యులు ఎవరు అని ఆవేదన చెందారు. ఈ ఆవేదన తీరేది ఎలా అని వారి బాధ వెళ్లబోసుకున్నారు. చివరకు నివాస్ న్యూస్ ఛానల్ చొరవతో రేపటికల్లా మోటారు బాగు చేసి నీళ్లు అందిస్తామని హామీ ఇవ్వటం జరిగింది అధికారులు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు తీసుకోండి నేను నైట్ కూడా ఇక్కడ కొనుక్కోకుండా ఫోన్ చేస్తాను అమ్మాయికి. ఇక్కడ కూడా ఫోన్ చేయమంట హెరాస్మెంట్ అంట. ఎంతవరకు పావన నైట్ చేస్తానంట అమ్మాయికి ఫోన్. నైట్ చేస్తే అమ్మాయిని చెప్పేది పడుతుంది. ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? నెంబర్లు ఉన్నాయి, నెంబర్ కూడా తొందరగా కూడా రికార్డు ఉన్నాయి. నాకు చెప్పింది సమస్య సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనం ఆమె తోటి కాదు, మీ కాదు, సమస్య సాల్వ్ చేసుకుందాం. అదే సార్, ఇప్పుడు వీళ్ళు వచ్చిన ప్రాబ్లం ఏంటి? వీళ్ళు వచ్చిన దేనికి వచ్చారు? వీళ్ళు ఇక్కడికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటున్నా, వాళ్ళు వాటర్ వచ్చారండి. వాటర్ ఆల్రెడీ రెక్టిఫై చేశాము. వాటర్ కూడా తీపించడానికి రెడీగా ఉన్నారు, తీపిస్తాము. ఎన్ని రోజుల నుంచి? వాళ్ళకు అది చేసాము, వారం క్రితం చేసాము. మళ్ళీ ఖరాబ్ అవుతుంది. చేస్తున్నాం ఖరాబ్ అవుతుంది, చేస్తున్నాం ఖరాబ్ అవుతుంది. ఎన్నిసార్లు దాని కొత్త మోటార్ కోసం ఆర్డర్లు చేస్తే మాట్లాడాము. కొత్త మోటార్ ఫిట్ చేయించాం. కొత్త మోటార్ వేసి మళ్ళీ కొత్త మోటార్ ఫిట్ చేసాం. ఇప్పుడు దాకా మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఒక్కరోజు వాటర్ లేకపోతేనే ఎవరు ఆగరు కదా. ఒక్కరోజు వాటర్ లేకపోతే వాటర్ వస్తున్నాయి సార్. ఏంటి సమస్య ఏంటి? వాటర్ లేవట కదా. ఎవరైనా ఒకరు మాట్లాడలేకపోతే ఆయన చెప్తే ఆయన వస్తాడు, ఆయనతో పాటు పైపు మేము కూడా మిగుతున్నాం. ఆయన ఏం చేస్తారు? మేడం చెప్పండి. వాటర్ రిపేర్ రెడీ తీసుకున్నాం. వాళ్ళు ఒకసారి చేపిస్తాం, కొత్త మోటార్ కొందాము. ఆ టైంలో చేయితే మాట్లాడాము. కొత్త బోర్ ప్రాబ్లం ఏంటి అక్కడ?